శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మోక్షనారాయణ బలి పూజాది క్రతువు గోకర్ణ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ పూజాది క్రతువులు చేస్తారు? ఎవరైనా సరే మీ ఇంట్లో ఉద్యోగం రాక లేదా ఆరోగ్యం బాగోలేక తరచూ ఏదో ఒక ఇబ్బందులు, దీర్ఘకాలికమైనటువంటి వైవాహిక జీవితం లేక లేదా వివాహమైనా కానీ సంతానం లేక అసలు వివాహం కాక లేదా ఎక్కువగా సూసైడ్లు చేసుకొని అతి చిన్న వయసులో చనిపోవడము, ఉద్యోగం రాక దీర్ఘకాలికంగా తిరుగుతూ ఉండడము, ఆరోగ్యం బాలేక శరీరంలో ఏదో ఒక అవయవం బాలేక ఇబ్బంది పడడము, అలాగే జాతక కుండలిలో కనుక నవమ స్థానంలో రాహు సంచారం చేస్తూ లేదా ఏదైనా సరే శుభగ్రహంతో రాహుగ్రహము ఉండకూడనటువంటి కోణ కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తే అది పితృదోషం. ఎవరికి పడితే వారికి పితృదోషం ఉంది అని చెప్పం. కాబట్టి నిజంగా మీ జాతకంలో ఒకవేళ ఈ ప్రకారంగా లేదా మీ ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో ఉంటే వారు విశేషంగా విశ్వావసునామ సంవత్సరంలో ఆఖరి అమావాస్య, ప్రతి నెల కూడా అమావాస్య నాడు విశేషంగా గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి పూజ, పితృదోష నివారణ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క ఆలయంలో ఉండేటువంటి అర్చకుల ద్వారానే ఈ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ కూడా పూర్తిగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క పూజాది క్రతువులు కూడా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ నుండి యాత్ర ప్రారంభమవుతుంది. తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా మేమే చూసుకోవడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.